Good morning, friends. I am Srinivas. Friends, once again, welcome you all on behalf of Grace Spoken English Institute. I am going to teach you one more structure today. One more structure. Structure name is said to be. Structure name is said to be. It is used to express. It is used to express feels like doing something. Once again, it is used to express feels like doing something. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. ఆమె తింటున్నట్లు అనిపిస్తుంది, అతడు ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది, వాళ్ళు కొట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, అతడు క్లాస్ టీచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇట్ ఈస్ వి షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ ఫీల్స్ లైక్ డూయింగ్ సంథింగ్. ఫీల్స్ లైక్ డూయింగ్ సంథింగ్. ఫ్రెండ్స్, ఏదైనా ఒక పని చేస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. ద స్ట్రక్చర్ నేమ్ ఇస్ సెడ్ టు బి. స్ట్రక్చర్ నేమ్ ఇస్ సెడ్ టు బి. సి, లుక్ అట్ ద బోర్డ్. సెడ్ టు బి. Said to be. Subject, place, am, is, or, place. Said to be, place, V4 place, object. This is the frame. Subject, am, is, or, said to be, plus V4 place, object. Look at the board, friends. అతడు ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది. అతడు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. He is said to be. He is said to be crying. He is said to be crying. అతడు ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది. అతడు ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది. He is said to be crying. నెక్స్ట్, ఆమె నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. She is said to be laughing. She is said to be laughing. She is said to be laughing అంటే ఆమె నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు మినిస్టర్స్ కి మీటింగ్ పెట్టినట్లు అనిపిస్తుంది. నెక్స్ట్, రేవంత్ రెడ్డి సార్ is said to be conducting a meeting. Revanth Reddy sir is said to be conducting a meeting. రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలో నటిస్తున్నట్లు అనిపిస్తుంది. లుక్ అట్ ద బోర్డ్. పవన్ కళ్యాణ్ ఈజ్ సెడ్ టు బి. పవన్ కళ్యాణ్ ఈజ్ సెడ్ టు బి యాక్టింగ్ ఇన్ మూవీస్ అగైన్. పవన్ కళ్యాణ్ ఈజ్ సెడ్ టు బి యాక్టింగ్ ఇన్ మూవీస్ అగైన్. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలో నటిస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్, అనిల్ ఈజ్ సెడ్ టు బి టేకింగ్ ద క్లాస్ నౌ. అనిల్ ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. అనిల్ ఈజ్ said to be taking the class. Anil is said to be taking the class now. Anil ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్, కేసీఆర్ is said to be going to farm house. కేసీఆర్ is said to be గోయింగ్ టు ఫామ్ హౌస్. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నట్లు అనిపిస్తుంది. కేసీఆర్ గారు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కేసీఆర్ గారు స్పీచ్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. కేసీఆర్ ఈజ్ సెడ్ టు బి గివింగ్ స్పీచ్.
బిఫోర్ ద పీపుల్. కేసీఆర్ గారు ప్రజల ముందు స్పీచ్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. కేసీఆర్ ఈస్ సెడ్ టు బి గివింగ్ స్పీచ్ బిఫోర్ ద పీపుల్ ఆర్ ఎల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. కేసీఆర్ గారు ప్రజల ముందు స్పీచ్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. బాగా వినండి ఫ్రెండ్స్. He is said to be crying. He is said to be crying. అతడు ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్, she is said to be laughing. ఆమె నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్, రేవంత్ రెడ్డి సార్ is said to be conducting a meeting. రేవంత్ రెడ్డి సార్ ఒక మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ is said to be acting in movies again. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలో నటిస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్, అనిల్ ఈజ్ సెట్ టు బి టేకింగ్ ద క్లాస్ నౌ. అనిల్ క్లాస్ తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. కేసీఆర్ ఈజ్ సెట్ టు బి గోయింగ్ టు ఫార్మ్ హౌస్. కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్ వెళ్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్, కేసీఆర్ ఈజ్ సెట్ టు బి గివింగ్ స్పీచ్ బిఫోర్ ద పీపుల్. కేసీఆర్ గారు ప్రజల ముందు మళ్ళీ స్పీచ్ ఉపన్యాసం ఇస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు కొట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. They are said to be fighting together. They are said to be fighting together. వాళ్ళు కొట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అతడు మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. He is said to be cheating us. He is said to be cheating us. అతడు మళ్ళీ మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఏదైనా ఒక పనిని చేస్తున్నట్లు అనిపిస్తుంది అన్నప్పుడు సెడ్ టు బి ప్లస్ బిఫోర్ ఈ స్ట్రక్చర్ వాడాలి. ఫ్రెండ్స్, నిజ జీవితంలో చాలాసార్లు ఇది వస్తుంది. మీరు నేర్చుకోండి. అలాగే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇఫ్ ద సిచ్యువేషన్ కమ్స్ యూ మస్ట్ యూజ్ దిస్ స్ట్రక్చర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.